వైశ్య వికాస వేదిక ప్రతిభ పురస్కారాలకు వి జ్యోతిక గారు కూడా ఇంటర్మీడియట్లో మంచి మార్కులతోటి 470 మార్కులకు 463 మార్క్స్ 7 మార్క్స్ తక్కువ అంతేగా అంటే అద్భుతమైన ప్రదర్శనతోటి మార్కులు మెరిట్గా తెచ్చుకున్నారు. ఆమె యొక్క అనుభవాలు మన ఛానల్తో పంచుకున్నాం. నమస్తే అండి. నమస్తే. సో ఫస్ట్ క్లాస్ నుంచి కూడా మీరు మెరిట్గానే ఉన్నారా, లేకపోతే 6th 7th 8th ఎక్కడ మెరుగుపడ్డారు మీరు? 6th 7th 8th నుంచి మెరుగుపడ్డాను. స్కూల్కు మరి చిన్నప్పటి నుంచి ఎవరు మిమ్మల్ని తీసుకెళ్లేవాళ్ళు? డాడీ. ఇంటికి రాగానే చదివించడం కానీ ఎలా ఓర్పుగా చెప్పేవాళ్ళ? మీ డౌట్స్ ఎలా చెప్పేవాళ్ళు? డౌట్స్ స్కూల్లో క్లారిఫై చేసేవారు. ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లమ్ని చెప్పేవారు. అంటే స్కూల్లో నుంచి ఇంగ్లీష్ నేర్పించడం కానీ ఏదైనా స్కూల్ నుంచే స్టార్ట్ అయింది. ఇంకా ఇంటికి వచ్చినాక హోంవర్క్ చేసే విషయంలో లేదా స్కూల్లో ఇచ్చినటువంటి హోంవర్క్ విషయంలో పేరెంట్స్లో బాగా సహకరించే వల్ల మీకు మీరుగా రాసుకునేవాళ్ళు? నాకు మా డాడీ ఇంకా మమ్మీ ఇద్దరు సహకరించారు. మా అక్క కూడా సహకరించేది. ఏ డౌట్స్ ఉన్నా కొంచెం టీచర్ని అడగడానికి మొహమాట పడితే ఫస్ట్ మా అక్క వాళ్ళని పేరెంట్స్ని అడుగుతుండే, తర్వాత టీచర్ దగ్గరకు అప్రోచ్ అవుతుండే. ఏ డౌట్స్ వచ్చాయి ఎక్కువ? ఎలాంటి డౌట్స్ అంటే కొత్తవి నేర్చుకోవాలన్నా లేదా పాతవి అర్థం కాకపోయేది? కొత్తవి నేర్చుకోవాలని, కొన్ని పాతవి అర్థం కానివి కూడా. నాకు మ్యాథ్స్ అంటే చాలా ఇష్టం కాబట్టి మ్యాథ్స్ రిలేటెడ్ ఎక్కువ డౌట్స్ వస్తుండే. ఫిజిక్స్ గారు మరి తెలుగు విషయంలో, ఇంగ్లీష్ విషయంలో, హిందీ విషయంలో ఎలాగ మీరు చదువుకునే మెటీరియల్ ఎలాగ ఉండేది? చదువుకునే మెటీరియల్ అన్నీ ఉంటాయి. టీచర్స్ కూడా అలానే టీచ్ చేస్తారు. ఎంత మంచిగా టీచ్ చేస్తే అంత అర్థం అవుతుంది. స్కూల్లో కానీ కాలేజీలో కానీ డివైడ్ చేసేవాళ్ళు ఏ బి సెక్షన్లని, అట్లా మీ దాంట్లో కూడా సెక్షన్లేనా డివైడ్ చేశారు? సెక్షన్లో మెరిట్ సెక్షన్ మీది? మెరిట్ సెక్షన్. ఇలా అంటే ఎక్కువ చదువు అసలు ఫ్రీడమ్ టైం ఇవ్వకపోయే వాళ్ళనే ఒక కామెంట్ ఉంది, నిజమేనా? అలా ఏం లేదు. టైం ఇస్తారు కానీ వాళ్ళతో పోలిస్తే తక్కువ టైం ఇస్తారు. ఆ టైంలో వాళ్ళు టైం ఇస్తారు, ఆ టైంలో కూడా చదువుకోమని ఇన్సిస్ట్ చేస్తారు. సో దట్ ఇంకా మంచి మార్క్స్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది మీకు అని. అంటే మొత్తం టెస్టులు బాగా రాసేవాళ్ళ? టెస్టులు ఎట్లా వీక్లీ ఉండేదా, లేకపోతే చెప్పగానే వెంటనే టెస్ట్ రాసేవాళ్ళ ఎట్లా? వీక్లీ ఉండేవి. కొన్నిసార్లు యూనిట్ టెస్ట్ అని ఒక లెసన్ అయిపోగానే, ఒక టాపిక్ అయిపోగానే ఉండేవి కొన్ని. ప్రతి టెస్ట్లో మీ ర్యాంక్ అలాగనే ఉండేదా, పైకి కిందికి వెళ్ళేదా? పైకి కిందికి అయ్యేది కానీ టాప్ 5లో ఉండేది. ఫుడ్ విషయంలో ఎలాంటి నియమాలు తీసుకునేవాళ్ళు మరి? ఫుడ్ అనేది ఏం లేదు కానీ నాన్ వెజ్ తినడం కానీ అలాంటివి తినేవాను కాదు. మీకు నాలెడ్జ్ పెరిగింది, నాలెడ్జ్ ఉంది అని ఎప్పుడైనా అనిపించిందా? అనిపించలేదు కానీ ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి అనిపించింది. అనిపించలేదని కాదు కానీ అనిపించింది, దాన్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలని అనిపించింది. టఫ్ ఉన్నటువంటి సబ్జెక్ట్ కావచ్చు, టఫ్ ఉన్నటువంటి విషయాలను మీరు ఎలాగ లెర్న్ చేసేవాళ్ళు? మా సిస్టర్ ఇంటర్నెట్ ఇప్పుడు అన్నీ పెరిగాయి, సోషల్ మీడియా. సో దాంట్లో వెరిఫై చేయడం లేదా టీచర్స్ని అడగడం, దాన్ని ఇంప్రూవ్మెంట్ చేసుకునేదాన్ని. అలా సబ్జెక్టుకు ఒక్కొక్క నోట్ ఉంటుంది కదా, నోట్స్ ప్రిపరేషన్ ఎలా ఉంటుంది మీది? నోట్స్ ప్రిపరేషన్ సార్ చెప్పేటప్పుడు ఆన్ ది స్పాట్ రాసుకోవడం, అంటే రన్నింగ్ నోట్స్ అంటారు దాన్ని. అంటే సార్ చెప్పేటప్పుడు ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ నోట్ చేసుకోవడమే ఉండేది. హాలిడేస్ ఎలా గడిపేవాళ్ళు? హాలిడేస్ అంటే ఇన్ని రోజులు చదువుకున్నా కాసేపు రెస్ట్, మళ్ళీ అందులో చదువుకుంటుంటే కానీ తక్కువ. స్కూల్ చదివేటప్పుడు కూడా ఫ్రైడే, గుడ్ ఫ్రైడే లాంటివి ఏదో పండుగలు వచ్చి ఆ హాలిడేస్ ఎలా గడిపేవాళ్ళు? ఆ హాలిడేస్ ఆ హాలిడే ఎందుకు ఇచ్చారు దాని ఇంపార్టెన్స్ తెలుసుకోవాలి. ఫెస్టివల్ జరిపేవాళ్ళ? ఎలా జరుపుకునే ఫెస్టివల్? చదువుకునే వాళ్ళ లేకపోతే ఎలా సమయం ఇచ్చేవాళ్ళు? పొద్దున మొత్తం అది ఫెస్టివల్ చేసుకుని సాయంత్రం కొంచెం రిలాక్స్ అయ్యి చదువుకునేదాన్ని. సినిమాల విషయంలో టీవీ చూసేవాళ్ళ? చూసేదాన్ని. అన్నింటినీ మీరు గేమ్స్, స్పోర్ట్స్, రన్నింగ్ రేస్ డైలీ చేసేవాళ్ళ? ఎప్పుడు లేచేవాళ్ళు? మార్నింగ్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ అని కాదు కానీ 5:30 or 6. ఈవినింగ్ పడుకునేటప్పుడు? ఈవినింగ్ ఒక 9 or 10. మొత్తం ఏం కావాలనుకుంటున్నారు? ఇంజనీరింగ్ అయ్యి సేవా కార్యక్రమాలు కానీ ఏమన్నా ఆలోచన ఉందా? ఉంది. ఏం చెప్తారు? ఇప్పుడు క్యాస్ట్ రిజర్వేషన్ ద్వారా ఇప్పుడు క్యాస్ట్ రిజర్వేషన్ ఓన్లీ SC, ST, BC వాళ్ళకే ఉంది. ఓసీస్లో కూడా రిచ్ పీపుల్ ఉండరు. సో వాళ్ళకి ఏ స్కీమ్స్ ఉండవు, వాళ్ళు అక్కడనే చదువు ఆపేస్తున్నారు పూర్ ఉండడం వల్ల. సో వారికి హెల్ప్ చేయాలనేదే నాది. యాక్చువల్గా ఇప్పుడు ఎకనామికల్ వీకర్ సెక్షన్ అని తీసుకొచ్చారు కదా, రిజర్వేషన్ 10% ఇస్తున్నారు. తెలియదు. ఎకనామిక్ వీకర్ సెక్షన్ ద్వారా కూడా గవర్నమెంట్ 10% ఓసీ వాళ్ళ ఓపెన్ కేటగిరీ వాళ్ళు కూడా ఇస్తున్నారు. కానీ వీళ్ళ స్కీమ్స్, వీళ్ళు రిచ్ అయినా వీళ్ళకి స్కీమ్స్ చూపిస్తున్నారు దొంగ సర్టిఫికేట్స్ చూపించి. సో మనకు కూడా కావాలి. నేను వాళ్ళంతా కావాలని అంటే పూర్ పీపుల్కి కావాలి. ఓసీస్లో కూడా పూర్ ఉంటారు, వాళ్ళకు కూడా కావాలి, వాళ్ళు కూడా చదువుకోవాలనుకుంటారు. ఓన్లీ బీసీస్కి ఇస్తే ఇప్పుడు చూడండి బీటెక్లో రిజర్వేషన్ ఎంసెట్కి
1 lakh 2 lakhs 3 lakhs వచ్చిన వాళ్ళు ఎంసెట్ ర్యాంక్ 3 lakhs వచ్చిన వాళ్ళు మంచి మంచి కాలేజీలో చదువుతున్నారు. అదే ఓసీ వాళ్ళు 1 lakh 2 lakhs కానీ ర్యాంక్ వస్తే వాళ్ళకి కాలేజెస్లో వస్తలేవు అసలుకి సీట్స్. వాళ్ళు డొనేషన్ కట్టాలి, ఆ డొనేషన్కి మనీ లేక అక్కడికే ఆపేస్తున్నాడు చదువు. సో ఏమనిపిస్తుంది మరి అలాంటప్పుడు మీకు? నాకు గవర్నమెంట్ సిస్టమ్ మారితే బాగుండు అనిపిస్తుంది. ఓకే, ఈ యొక్క పురస్కారానికి రావడం ఎలా అనిపిస్తుంది? నాకు చాలా ఆనందంగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు మేక్ మై పేరెంట్స్ ప్రౌడ్. మీ పేరెంట్స్ ఏం చేస్తారు? మా డాడీ గవర్నమెంట్ జాబ్, మా మమ్మీ ఆన్లైన్లో జ్యువెలరీ చేస్తుంటుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.